ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. రోజు రోజుకి మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. వాయు వరస లేకుండా కామం అనేది ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. అలాంటి ఒక సంఘటనే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈవిడ భర్తకు విడాకులు ఇచ్చి ఏకంగా కొడుకునే పెళ్లి చేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది తల్లి ప్రేమ కాదు, అంతకు మించి. అందుకే ఆమె కొడుకునే పెళ్లి చేసుకుంది. మళ్ళీ అదే ఇంటికి రెండవసారి కోడలుగా అడుగు పెట్టింది. ఇక్కడ కనిపిస్తున్న ఈమె గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. గతేడాది జూలై నెలలో బాగా వైరల్గా మారిన వనిత ఈమె. ఎందుకంటే ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి కొడుకును పెళ్లి చేసుకుంది. మళ్ళీ అదే ఇంటికి కోడలిగా అడుగు పెట్టింది. అయితే ఈసారి తండ్రికి భార్యగా కాదు, కొడుకుకు భార్యగా. ఈ అరుదైన ఘటన గురించి మీరు కొత్తగా వింటున్నట్లయితే తప్పకుండా మీకు ఇది విచిత్రంగానే ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఈమె ఇతని సొంత తల్లి కాదు, పినతల్లి. రష్యాలోని కాస్నాదర్ క్రాయ్కి చెందిన 35 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరీనా బల్మాషేవా 10 ఏళ్ల కిందట 45 ఏళ్ల యారేను పెళ్లి చేసుకుంది. యారేకు అప్పటికే 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మరీనా కూడా అతన్ని కన్న కొడుకులాగా ఎంతగానో ప్రేమగా చూసుకుంది. అంతా బాగానే ఉంది అనుకునే సందర్భంలో కొన్ని నెలల కిందట యారేతో మనస్పర్ధలు వచ్చి మరీనా విడిపోయింది. వారిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. అయితే 10 ఏళ్ల పాటు ఆమెతో పాటు పెరిగిన కొడుకు వ్లాడిమిర్ మరీనాను వదిలి ఉండలేకపోయాడు. పైగా వ్లాడిమిర్కు 20 ఏళ్ళు దాటాయి. మరీనా తన తండ్రికి విడాకులిచ్చి వదిలేసినా సరే వ్లాడిమిర్ మాత్రం ఆమెను దూరం చేసుకోలేదు. నిత్యం ఆమెను కలుస్తూనే ఉండేవాడు. దీంతో వారి మధ్య ఉన్నది తల్లి కొడుకుల బంధం కాదని, దానికి మించినదని మరీనా భావించింది. ఆమె మనసులో మాటను వ్లాడిమిర్కి చెప్పింది. ఇందుకు అతడు కూడా అంగీకరించాడు. ఇక తమ ప్రేమను పెళ్లితో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త విని ఆమె మాజీ భర్తకు గుండె ఆగినంత పనైంది. తనతో కాపురం చేసి అన్ని సుఖాలు పొందిన మాజీ భార్య తనకు కోడలిగా తిరిగి వస్తుందని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. కానీ కొడుకు ఇష్టాన్ని కాదనలేక అయిష్టంతోనే వారి నిర్ణయాన్ని పెద్ద మనసుతో స్వాగతించాడు. దీంతో ఇద్దరు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆమెకు పండంటి మగబిడ్డ జన్మనిచ్చింది. మరీనా సాధారణమైన మహిళ కాదు, ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 5,60,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. విషయం ఏంటంటే ఇలాంటి వింతలు, విచిత్రమైన సంబంధాలు మనకు వేరే దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. సాంప్రదాయాలు, కుటుంబ విలువల్లో మన దేశాన్ని మించిన వేరే దేశం ఉండదు. సో గాయ్స్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.